guys, welcome back to my channel. మళ్ళీ బ్లాక్ ఫ్రూట్స్కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇంకా మన లైట్ ఫ్రూట్ యాక్చువల్లీ లాస్ట్ టైం అయితే పోయింది. అప్పుడు నేనైతే ఐస్తో అయితే కంటిన్యూ చేశాను. కానీ అలా ఆడుతూ మన లెవెల్ 600కి అయితే వచ్చేసాం ఆచితూచి. ఇంకా త్వరగా మనం సెకండ్ సీకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. ఆగండి, మిడిల్ టౌన్కి ఎలాగో వచ్చాం కాబట్టి స్టాక్లో ఏమైనా ఉన్నాయేమో చూసేద్దాం. బూదా లేదు గైస్, నేను యాక్చువల్లీ బూదా కొందామని చాలా మనీ అయితే కలెక్ట్ చేశాను బూదా ఫ్రూట్ కోసం. కానీ 15 మినిట్స్ తర్వాత వస్తుందంట. అప్పుడు దాకా మనం జంగిల్కి వెళ్దాము. జంగిల్ నుంచి స్కైలాండ్స్కి వెళ్ళి మనం కొంచెం గ్రైండింగ్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఓకే, కంపాస్ ఇటు చూపిస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్లో స్ట్రైట్ వెళ్ళిపోతే అయిపోతుంది. ఓకే, ఇక్కడే కదా. ఓకే, వచ్చేసింది గైస్. నేను ఇంకొంచెం పైకి పెట్టాలనుకుంటా, మనం త్వరగా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు వెళ్ళొచ్చా? లేదు గైస్, వెళ్ళలేము. ఆగండి, ఐ హ్యావ్ అన్ ఐడియా. అరే ఎస్ లెట్స్ గో వచ్చేసాం. వి రీచ్డ్ గైస్. ఇప్పుడు ఇదంతా దాని లోపలికి ఎవరు వెళ్తారో డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం మోల్ కాదు క్వశ్చన్ ఇచ్చాల్సింది ఇక్కడ థండర్ గాడ్ దగ్గర మనము ఈ ఎపిసోడ్లో గ్రైండింగ్ చేసుకొని 25 కదా. ఫౌంటైన్ సిటీలో వాళ్ళ లెవెల్ 25 గైస్. మనం అప్పుడు దాకా గ్రైండింగ్ చేసుకున్నప్పుడు ఎవరో మ్యాగ్మా యూజర్ ఉన్నాడే. పీవీపీ వేద్దామంటారా? స్కోర్ గాయ్స్, స్కోర్ వచ్చింది. చంపడం మన వల్ల కాదు, అంటే అవుతుంది, అలా అనట్లేదు. థండర్ గాడ్, లెట్స్ గో. 9 కలర్లో వచ్చారా గాయ్స్. ఏమాత్రం కొంచెం హార్డ్. ఏంటి కింద పడ్డాము? నో ఎస్, మళ్ళీ బ్రతికండి. లైట్ ఫ్రూట్తో ఎలాగో అలా వీడి చంపాలి. మిస్ అయింది. చంపాలని అనుకుంటే చంపలేదు. అమ్మా, మళ్ళీ బతికిపోయాను. ఇప్పుడు అక్కడ స్కై బీమ్ వేసేద్దాం. సర్కిల్కి రానా, నాకు ఒకటి ఎంజాయ్ చేయను రాకెట్ పవర్ని. థండర్ గాడ్ నా దగ్గరికి ఎలా టెలిపోర్ట్ అయ్యావురా? అవునా, లైట్ రే వాళ్ళని నిండిస్తుంది కదా, మర్చిపోయాను. దీంతో ఇదే ప్రాబ్లం గైస్. థండర్ గాడ్ని డెఫెక్ట్ చేయడం కష్టమే కానీ విస్పర్ కంటే కాదు. ఎందుకంటే విస్పర్ వేసి రాకెట్ ఒక్కటన్నా మాకు తగిలిందంటే ఎందుకంటే చాలా పవర్ ఉంటుంది గైస్. ఆ రాకెట్కి చాలా పవర్ఫుల్. అబ్బా, తగిలింది. లెట్స్ గో స్కై బీమ్. కరెక్ట్ టైంకి మనం పైకి వెళ్ళాము. అండ్ జంప్. తెలుసునా, నాకు లాస్ట్ టైం డెఫిట్ చేయడానికి చాలా టైం తీసుకుంది కదా. ఈసారి కొంచెం తక్కువ టైం తీసుకుంటుందని అనుకుంటున్నా. థండర్ గాడ్. ఓకే, ఇప్పుడు టెలిపోర్ట్ అయ్యాడు. ఎక్కడికి టెలిపోర్ట్ అయ్యాడు? గాయస్, నేను గన్కి ఒక్కసారి చచ్చాను. వాడి హెల్త్ మొత్తం రీజన్ అయిపోయింది. మొత్తం ఫుల్ కష్టపడి లాస్ట్ దాకా వచ్చాం. అయ్యా మర్చిపోయాను గాయస్. లైట్ యూజ్ చేసా, లైట్ రే యూజ్ చేద్దాం అనుకున్నా.
బాస్తో కొంచెం కష్టం గైస్. ఈ బాస్ కాబట్టి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ షాట్. లెట్స్ గో గైస్. మాస్టర్ 210. మనము ఇంకా వాడు వచ్చేదాకా ఇంట్లో ఇక్కడ ఏమైనా దొరకచ్చు. చెస్ట్ ఐటమా, ఏం ఐటమ్ వచ్చింది గైస్? ఇక్కడ ఐటమ్ ఉందేంటి? కానీ ఇక్కడ వెయిటింగ్. ఓ ఇదేంటి గైస్? అదండి పోల్ ఫస్ట్ ఫామా? ఇలా కాదు, అదండి ఇలా అయితే చాలా టైం తీసుకుంటుంది. ఒకేసారి మాస్టర్స్ పెంచడానికి చేయాలి మనం, అంతే కదా? ఆగండి కొంచెం టైం పడుతుంది కానీ నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇలాగ కొంచెం అప్గ్రేడ్ చేసుకుందాం గైస్. అప్పుడు దాకా స్టేట్యూమ్ అంటారా లేదంటే కంటిన్యూ? ఓకే ఆగండి, 30 అయింది. అప్పుడు దాకా స్టేట్యూమ్ మళ్ళీ టైం వస్తుంది. ఓకే గైస్, మొత్తానికి దాని మాస్టర్ 57 అయితే చేసాము. మన సేబర్ ఎంత ఉందో అంతే ఉంది. ఇంకా మనం కొంచెం అయితే గ్రైండింగ్ చేసుకున్నాం. ఓకే లెట్స్ గో. మనం కొంచెం గ్రైండింగ్ చేసి థండర్ గాడ్ స్పాన్ అయ్యేదాకా మనం గ్రైండింగ్ చేసుకుంటూ ఉన్నాం. ఒక్కసారి థండర్ గాడ్ స్పాన్ అయితే మళ్ళీ వాడిని చంపుదాం. అప్పటిదాకా ఇక్కడ డెవలప్ అవుతూ ఉంటుంది. లెట్స్ గో. మన కింగ్స్ గ్రూప్లో మన విఎం గేమర్ అయితే 938 లెవెల్. ఇంకా తన బౌంటీ అయితే 2.74 మిలియన్. మంది ఎంత ఉంది? మంది లెవెల్ 609. సో ఇంకా మా ఇది బౌంటీ ఎంత? 789.63K గైస్. అంటే మన కెప్టెన్ విశ్వకాంత్ తెలుసు గైస్. క్రూ బౌంటీ అయితే 3,534,234. అంటే తక్కువే కానీ గైస్ మేము గ్రూప్ క్రియేట్ చేసింది మొన్న మధ్యన ఒక 2-3 డేస్ ముందు గ్రూప్ అయితే క్వెస్ట్ అయిపోయింది. ఆగండి తెచ్చుకుందాం. ఇంటికాడ ఎవరిదో లెవెలప్ అవుతూనే ఉంది అప్పటి నుంచి. సరే మనకెందుకు, మన లెవెల్ బాగానే పెరిగింది. థండర్ గాడ్ వచ్చాడు లేదో ఒక్కసారి లుక్ ఇచ్చేసేద్దాం. ఓ ఓ ఓ ఓ టేక్ చెస్ట్ బ్రో, నా క్యా జల్దీ హే హమ్కో. పోనీయండి. మీరు స్పాన్ అయ్యాడా? అవ్వలేదులే. మనం ఇక్కడ చాలా గ్రైండింగ్ వేసుకుందాం గైస్. ఈ ఎపిసోడ్ సగం గ్రైండింగ్. అవును 15 మినిట్స్ ఇంకా అవ్వలేదు. మనం ఒక 15 మినిట్స్ తర్వాత అలా చూసొద్దాం గైస్. ఇది ఒక సీక్రెట్ రూమ్. సీక్రెట్ ఏం కాదు, ఫస్ట్ సి వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది కానీ కొంతమందికి తెలీదు. మీకు ఎవరన్నా నూబ్ ఫ్రెండ్స్ ఉంటే మన బ్లాగ్స్ సిరీస్ అయితే ఫస్ట్ నుంచి చూడమనండి. ఎందుకంటే మనం కూడా స్టార్టింగ్ నుంచి ప్రో ఏం కాదు, నూబ్ నుంచే ప్రో అయ్యాం కాబట్టి. ఏంట్రా ఇది పగలట్లేదు? నా లైట్ ఉంటే చాలే. లెట్స్ గో గైస్. ఫస్ట్ తీసుకున్నాం కదా, ఇంకా వీళ్ళని చంపుదాం గైస్. పదండి. ఏంటి ఎవరు కనబడట్లేదు? ఎక్కడి నుంచి చంపారా? ఇంకా ఎవరు చంపారు? తెలియలేదు. అసలు తెలీదా అంటే తెలియలేదు. అసలు ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. మన లైట్తో వెళ్ళాలి గైస్. ఇలా వెళ్తే రేపటికి వెళ్తాం. అమ్మ చాలే. ఇది నాకు ఒకసారి ఈ ఎక్స్ప్లోజివ్ క్లౌడ్ చూడాలనిపిస్తుంది గైస్. ఏంట్రా ఎక్కడ ఎవరు లేరు? అందరినీ చంపిస్తారు వీళ్ళు. సగ్గి ఏపీతుంది గైస్, అర్థం కావట్లేదు. మీరు కామెంట్ చేయండి. చూడండి ఊరికే టెలిపోర్ట్ అవుతున్నాడు అక్కడి నుంచి ఇక్కడికి. ఓకే లెట్స్ గో. ఎక్కడన్నా వచ్చాడు.
వీడు అసలు స్పాన్ అయ్యేవాళ్ళని చంపేస్తున్నాడు. వామ్మో అమ్మయ్య వాడికి వేస్ట్ అయిపోయింది. వాడు తెచ్చుకునే లోపల కొంచెం చంపు. అరే జస్ట్ స్పీడ్గా ఇక్కడ ఒకటి స్పాన్ అవుతాడు. వద్దు మనం సర్వర్ ఆఫ్ చేద్దాం. ఇంత దారుణమైన ప్లేయర్ ఉంటే మనం ఉండలేము ఇక్కడ. మనం వేరే సర్వర్కి వెళ్దాం. ఇంకా మనమైతే స్పాన్ అయిపోయాము. నాకెందుకో ఒకసారి మిగతా ఫ్రూట్స్ వచ్చేమో. అరే ఏంటో గైస్ నా కంట్రోల్ తప్పాలంటే ఫ్రూట్ ఎందుకు ఎప్పుడు తప్పు అవుతుంది నాకే గైస్ రావట్లేదు సరిగ్గా. ప్లీజ్ గుడ్ ఫ్రూట్ ప్లీజ్. అరే ఇంకా 57 మినిట్సా? 1 hour 57 మినిట్సా? నాకు 15 అని ఉంది. 1 hour దాని ముందు అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే అసలు మనుషులు అరే ఏదో ఫ్రూట్ ఉంది గైస్. అరే రాకెట్ దగ్గరికి ఎవరు రమ్మన్నారు? ఏదో ఫ్రూట్ ఉంది, పోర్టల్ ఉంది, కానీ అంత మనీ లేదు మన దగ్గర. సరే వదిలే. మేమత్ ఉన్నట్టుంది, ఆగండి. అరే 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 ఇప్పుడు దాకా వచ్చింది అంటే ఇదంతా అచ్చా. సరే గైస్ మనం ఇంకేం చేస్తాం, గ్రైండింగ్ చేసుకున్నాం. నేను రెడీగా క్వెస్ట్ అయితే తీసుకున్నాను. ఉన్నాడు మన తండ్రి గారు. దేవుడా ఈ తండ్రి గారిని చంపే శక్తి. వామ్మో దూరం అన్నా కదా. అరే 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 దూరం జాజీ. ఆహా నా నుంచి రివెంజా? ఏం మాట్లాడుతున్నారా? నరాలు గట్టయిపోయాయి అంటాడు గైస్. అదొక ఫేవరెట్ డైలాగ్ నాకు. మన విఎం గేమ్ ఇప్పుడు దాకా నాతో బ్లాక్ స్విచ్ ఆడుతున్నాడు, సడన్గా గాయబైపోయాడు. ఇదే ఉన్నట్టుంది. రిఫ్లెక్షన్. లెట్స్ గో. అమ్మో ఎక్కడున్నాడు థండర్ గాడ్? ఎక్కడ? నా వెనకాల ఉన్నాడా? ఎవరబ్బా వచ్చారు? నేను సేఫ్ చేస్తారా? అది కాంబాట్ కాదురా. నేను ఎగిరిపోతా. చీ అసలు ఛాన్స్ ఇవ్వలేదు గైస్. ఐస్ అయిపోయా నేను అసలు. నాకు అప్పుడే ఏంటి గాల్లో ఇలా ఎగురుతున్నాను. వావ్ బ్యూటిఫుల్. ఇప్పుడు దాకా అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ గైస్. ఎలా అన్నా వాడికే వస్తుంది. మనం తీసుకోలేం గైస్, తీసుకున్న ఉంచలేం. మధ్యలో వీళ్ళు వస్తారు. నేను నా ఐస్ ఎత్తి ఉన్న వాళ్ళే గైస్, వాళ్ళతోనే మనకి చాలా అంటే చాలా ప్రాబ్లం. ఉరుకు వీడి దగ్గర ఐసే ఉంది పక్క. వామ్మో నేను ఒకసారి ఐస్ యూజరే కాబట్టి కొంచెం ఐడియా ఉంది, లేకపోతే అదేం తెలుస్తుంది. అరే మిస్ నా స్కై బీమ్ క్యాచ్ అయిపోయింది. అరే 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 ఇప్పుడు వచ్చామంటే ఎస్ లెవెల్ అప్ అయిందా? వన్ లెవెల్ కోసం మరి ఇంత కష్టపడి వాడిని చంపింది. ఇంకా వాడు కొంచెం హెల్ప్ చేశాడు కాబట్టి థ్యాంక్స్ అయితే చెప్తున్నా. సరే గైస్ మరి ఏం దొరకట్లేదు. ఫ్రూట్స్ ఏమో 1 hour అంట. మరి ఈ వీడియోలో అయితే చేసేదేం లేదు. ఒకవేళ నా దగ్గర బుద్ధ ఉందనుకోండి, నేను స్టోర్ చేసుకుంటా. అంటే రోల్ చేసినప్పుడు దొరికితే స్టోర్ చేసుకుంటా. మీకు నా దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో ఒక్కొక్కటి కాదు, మంచిది ఏదైతే అది చూపిస్తాను. దాన్ని ఏమంటారు ఇప్పుడు డైమండ్, శాండ్, రబ్బరు, ఈ 3 ఒకసారి మీకు తిని చూపిస్తాను. ఇంకా మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, అవి
నెక్స్ట్ వీడియోలో. మరి అప్పుడు దాకా ఆగండి. మరి అప్పుడు దాకా టేక్ కేర్, బాయ్. ఓకే మరి బాయ్ గాయస్.